ప్రధాన కార్యదర్శి రావత్పై హైకోర్టు ఆగ్రహం. రహదారులు భవనాల నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పాటు దానిపై వివరణ ఇచ్చేందుకు కోర్టు ముందు హాజరు కాని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హాజరు నుంచి మినహాయింపు కారణాలతో అనుబంధ పిటిషన్ దాఖలు చేయకపోవడం తప్పుపట్టింది. తదుపరి విచారణ నాటికి కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత శుక్రవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆ మధ్యనే చెప్పింది, మీకు ఏదైనా ఉంటే కనుక అధికారులను పద్దాక కోర్టుకు పిలిచి అదేదో స్కూల్ పిల్లలతో బిహేవ్ చేసినట్టు జడ్జీలు ఖచ్చితంగా దాని మీద జడ్జిమెంట్ ఇచ్చేసేయండి అని చెప్పింది. కాకపోతే ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పద్దాక పిలవటము, నుంచోబెట్టడము అదొక స్కూల్ లాగానే తయారవుతున్నటువంటి నేపథ్యంలో మరి దీని మీద నెక్స్ట్ ఎలాంటి స్టెప్ ఉంటుందో చూడాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తొలి ప్రాధాన్యం బీసీలే అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సీట్ల కేటాయింపులో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేసి జాతీయ సర్వేలు తాజా రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజయం అని చెప్పడంతో సీఎం జగన్కి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చివరికి అక్కడ సమస్య చెప్పుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ జనసేన లిస్టు రాలేదు. అందులో ఇప్పటికి 16 ఎంపీ సీట్లు రిలీజ్ చేస్తే అందులో 9 మందికి బీసీలకు ఇచ్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. లేకపోతే సాక్షి కూడా పీవీకి భారతరత్న